ప్రియులరా, మన జీవితంలో ఒకవేళ ఈ రెండు కరెక్ట్గా ఉండి ఇంకేదైనా చేయలేకపోతున్నామా అనేది ఇంకొంచెం మనము లోతుగా మనము పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులరా, ఈ ప్రాముఖ్యమైన విషయాలలో దేవుని పిల్లలుగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి ఒక రీజన్ను కనుగొనగలిగితే, ఆ రీజన్ను కనుగొన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఆత్మీయతలో మనము ప్రియులారా వృద్ధిని చూడవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్పిరిచువల్గా గ్రోఅప్ అవుతున్నప్పుడు ప్రియులారా దాని ఫలం వేరుగా ఉంటుంది. నువ్వు ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడి ఉండి నాకు ఫలం కావాలి అని నువ్వు కోరుకుంటే గనక నీకు కలిగేది వచ్చేది కేవలము ప్రియులరా శూన్యము తప్ప రెండొకటి ఉండదు అన్న విషయాన్ని మన మదిలోకి ఎన్నటికి కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి అంశముగా టెంప్టేషన్స్, ప్రలోభాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా వృద్ధి చెందలేకపోవడానికి ప్రధానమైన కారణం టెంప్టేషన్స్. ఈ విధానం మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేస్తే ప్రలోభాలు ఒక వ్యక్తిని దేవుని మార్గము నుండి దూరం చేయగలవు అని ఒక ఫిలాసఫర్ రాశాడు. అంటే ప్రలోభాలు, ఆశ చూపించడం, అంటే ఆశ పడునట్లుగా చేయడం. సో ఇలాగ మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ప్రపంచాన్ని గురించి వన్స్ మీరు స్కాన్ చేయండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు దేనిని సూచిస్తూ ఉన్నాయి అంటే నిన్ను ప్రలోభ పెట్టడానికే సూచిస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లిసన్ కేర్ఫుల్లీ. వాక్యాన్ని మనం చదువుతున్నాము ప్రియులారా. నువ్వు స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి ప్రియులారా దేవుని యొక్క వాక్యము సహాయపడుతుంది. అలాగనే నీవు స్పిరిచువల్గా గ్రోఅప్ అవ్వకుండా నీవు దినదినము దేవునిలో కృషించిపోవడానికి, అనగా దేవునిలో కాక లోకములో మనిషి ఏ వ్యక్తి అయితే లోకమును స్నేహం చేస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా అతని ఆత్మీయ జీవితం నుంచి తప్పిపోవడానికి చాలా ఆస్కారం ఉంది.